నమస్కారం. మన దేశంలో ఒక వ్యక్తి మతం మారితే వాళ్ల కులం కూడా మారిపోతుందా? అసలు మన చట్టం ఈ విషయాన్ని ఎలా చూస్తుంది? ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న కదా, ఎందుకంటే ఇది మతానికి, కులానికి, మన రాజ్యాంగానికి మధ్య ఉన్న సంబంధాన్ని టచ్ చేస్తుంది. సరే, ఈరోజు మనం ఈ లీగల్ చిక్కుముడిని విడదీసి చూద్దాం. చూడటానికి ప్రశ్న సింపుల్గానే అనిపిస్తుంది, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం చాలా పెద్దది. ఎవరైనా వాళ్ల నమ్మకాన్ని అంటే మతాన్ని మార్చుకుంటే వాళ్ల లీగల్ ఐడెంటిటీ, ముఖ్యంగా వాళ్ల కాస్ట్ స్టేటస్ కూడా మారిపోతుందా? దీనికి సమాధానం కావాలంటే మనం మన రాజ్యాంగం ఏం చెబుతుందో, కోర్టులు ఎలాంటి తీర్పులిచ్చాయో చూడాలి. ఈ ఇష్యూని మనం మూలాల నుంచి అర్థం చేసుకోవాలి. అంటే మన ప్రయాణం భారత రాజ్యాంగమనే ఫౌండేషన్ దగ్గరనుంచి మొదలవ్వాలి. ఎందుకంటే ఈక్వాలిటీ అనే మాట మనకి రాజ్యాంగమే ఇచ్చింది. ముందుగా ఆర్టికల్ 14 గురించి మాట్లాడుకుందాం. ఇది మన లీగల్ సిస్టమ్కి ఒక రకంగా పిల్లర్ లాంటిది. సింపుల్గా చెప్పాలంటే చట్టం ముందు అందరూ ఒకటే. వాళ్ల మతమేంటి, కులమేంటి, జెండరేంటి లాంటి తేడాలేవీ ఉండవు. ప్రతి ఒక్క సిటిజన్స్ సమానమే. ఇది రాజ్యాంగం మనకిచ్చే ఫస్ట్ గ్యారంటీ అన్నమాట. ఈ ఈక్వాలిటీ ఐడియాని ఇంకాస్త స్ట్రాంగ్ చేస్తూ వస్తోంది ఆర్టికల్ 15(1). ఇది డిస్క్రిమినేషన్ని అంటే వివక్షని కంప్లీట్గా బ్యాన్ చేస్తుంది. అంటే ఏంటి? గవర్నమెంట్ ఎవరిపైనా వాళ్ల మతం, కులం, జాతిని బట్టి ఎలాంటి తేగా చూపించకూడదు. ఇది మనకొక పవర్ఫుల్ షీల్డ్ లాంటిది. సరే, ఇప్పుడు మన టాపిక్కి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్ 25 దగ్గరికి వద్దాం. ఇది ప్రతి సిటిజన్కి మత స్వేచ్ఛనిస్తుంది. అంటే ఎవరైనా సరే వాళ్లకు నచ్చిన మతాన్ని ఫాలో అవ్వచ్చు, ప్రాక్టీస్ చెయ్యొచ్చు, ఇంకా చెప్పాలంటే ప్రచారం కూడా చేసుకోవచ్చు. సో మన దేశంలో మతం మారటానికి రాజ్యాంగబద్ధమైన ఆధారం ఇదే. అయితే ఇక్కడే కథలో అసలైన ట్విస్ట్ వస్తుంది. ఈక్వాలిటీ, ఫ్రీడమ్ గురించి రాజ్యాంగంలో ఎంత క్లియర్గా ఉన్నా కూడా 1950లో వచ్చిన ఒక ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఒక పెద్ద మినహాయింపును, అంటే ఒక ఎక్సెప్షన్ని తీసుకొచ్చింది. ఆ ఆర్డర్ వల్లే ఈ రోజుకి ఈ డిబేట్ నడుస్తోంది. మరి ఈ లీగల్ ఎక్సెప్షన్ని మన కోర్టులు ఇన్ని సంవత్సరాలుగా ఎలా అర్థం చేసుకున్నాయి, ఎలా డీల్ చేశాయి, ఆ హిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం డిస్కషన్లో సెంట్రల్ పాయింట్ ఎవరంటే మన సుప్రీంకోర్టు. దేశంలో ఇదే హయ్యెస్ట్ కోర్ట్ కదా. సో మతం మారితే కులం, స్టేటస్ ఏంటి అనే విషయంపై చట్టాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలాంటి తీర్పులు ఇవ్వాలి అనే దానిమీద సుప్రీంకోర్టు చాలా కన్సిస్టెంట్గా ఉంది. ఈ చట్టం జర్నీని గమనిస్తే మనకు ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తుంది. చూడండి, 1950లో ఏమైంది? షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే ఎస్సీ స్టేటస్ని కేవలం హిందువులకు మాత్రమే అని చెప్పారు. ఆ తర్వాత సిక్కుల్ని, బౌద్ధుల్ని కూడా యాడ్ చేశారు. కానీ ఈ మతపరమైన కండిషన్ మాత్రం అలాగే ఉండిపోయింది. మళ్లీ కొన్ని దశాబ్దాల తర్వాత 1986లో సూసై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఆ 1950 ఆర్డర్ కరెక్టే అని చెప్పింది. ఇక రీసెంట్గా 2024 సెల్వరాణి కేసులో అయితే కేవలం రిజర్వేషన్ల కోసం మతం మారడం అనేది ఫ్రాడ్ కిందకొస్తుందని తేల్చేసింది. అంటే ఏంటి? టైం గడిచే కొద్దీ కోర్టుల వైఖరి ఇంకా స్ట్రిక్ట్ అవుతూ వచ్చింది. సో కోర్టులు ఇంత స్ట్రిక్ట్గా ఉండటానికి వెనుక ఉన్న లాజిక్ ఏంటి? దాని సమ్మరీనే ఇది. అసలు షెడ్యూల్డ్ కులాల వాళ్లకి రిజర్వేషన్లెందుకిచ్చారు? హిందూ సోషల్ సిస్టంలో వాళ్లు చారిత్రాత్మకంగా కొన్ని వివక్షల్ని, కష్టాల్ని ఎదుర్కొన్నారు కాబట్టి. ఇప్పుడు ఎవరైనా క్రిస్టియానిటీకో, ఇస్లాంకో కన్వర్ట్ అయినప్పుడు వాళ్లు ఆ హిందూ సోషల్ సిస్టమ్ నుంచి బయటకొచ్చినట్టు, అంటే ఆ హిస్టారికల్ క్యాస్ట్ కనెక్షన్ బ్రేక్ అయిపోయినట్టు. ఇది కోర్టుల వాదన. ఈ పాయింట్ మనకింకా క్లియర్గా అర్థం కావాలంటే మనం షెడ్యూల్డ్ కాస్ట్స్కి అంటే ఎస్సీలకి, షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అంటే ఎస్టీలకి మధ్య ఉన్న ఒక మేజర్ డిఫరెన్స్ చూడాలి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. చూడండి, ఎస్సీ స్టేటస్ అనేది హిందూ మతంలోని కుల వ్యవస్థతో లింక్ అయ్యుంది. సో మతం మారితే ఆ స్టేటస్ పోతుంది. కానీ ఎస్టీ స్టేటస్ అలా కాదు. అది మతానికి సంబంధించింది కాదు. అది వాళ్ల ప్రత్యేకమైన గిరిజన గుర్తింపు, వాళ్ల కల్చర్, వాళ్ల ఆచారాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఒక గిరిజన వ్యక్తి వేరే మతంలోకి మారినా వాళ్ల ఎస్టీ స్టేటస్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. డిఫరెన్స్ అర్థమైంది కదా? సరే, చట్టమైతే ఒకవైపు ఇంత క్లియర్గా ఉంది. అయినా కూడా ఈ టాపిక్ మీద సోషల్ అండ్ పొలిటికల్ డిబేట్స్ మాత్రం ఆగట్లేదు. అసలు ఈ చట్టాన్నే మార్చాలి అనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకించే వాళ్ళేం చెప్తున్నారంటే, దళితులు క్రిస్టియనిటీలోకి కన్వర్ట్ అయినా కూడా వాళ్లు ఇంకా సమాజంలో వివక్షణ ఫేస్ చేస్తూనే ఉన్నారు. కేవలం మతం మారినంత మాత్రాన వాళ్ల సోషల్ కండీషన్స్ ఏమీ మారిపోలేదు కదా.
సో వాళ్లక్కూడా రిజర్వేషన్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిబేట్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతానికి ఉన్న చట్టం ప్రకారం, ఇన్ని సంవత్సరాల సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం, ఒక షెడ్యూల్డ్ కాస్ట్కి చెందిన వ్యక్తి క్రిస్టియానిటీ లేదా ఇస్లాంలోకి కన్వర్ట్ అయితే వాళ్ళు తమ ఎస్సీ స్టేటస్ని, ఆ స్టేటస్తో పాటు వచ్చే రిజర్వేషన్ బెనిఫిట్స్ని కోల్పోతారు. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, కోర్టులు ఈ మ్యాటర్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. మతం మారిపోయిన తరువాత కూడా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎస్సీ రిజర్వేషన్స్ని క్లెయిమ్ చేయడమనేది జస్ట్ ఇల్లీగల్ మాత్రమే కాదు, దాన్ని రాజ్యాంగపరమైన మోసం, అంటే ఒక కాన్స్టిట్యూషనల్ ఫ్రాడ్ అని కోర్టులే అంటున్నాయి. సరే, ఈ మొత్తం విశ్లేషణను మనం ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. ప్రజెంట్కైతే లా చాలా క్లియర్గా ఉంది, కానీ సొసైటీ ఎప్పుడూ మారుతూనే ఉంటుంది గదా. నమ్మకం, ఐడెంటిటీ, వీటిమీద మన ఆలోచనలు మారే కొద్దీ ఇన్ని ఏళ్లుగా ఉన్న ఈ చట్టం ఫ్యూచర్లో కొత్త ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.